వెల్కమ్ టు టీజీ5 న్యూస్ స్పీడ్ బులెటిన్. తిరుమల శ్రీవారి దర్శనం కోసం పలువురు సినీ ప్రముఖులు శ్రీవారి ఆలయానికి విచ్చేశారు. హీరో సాయి ధరమ్ తేజ్ తెల్లవారుజామునే ఆలయ హుండీ సమీపం వరకు వచ్చిన తరువాత ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా స్వామివారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన సాయి దుర్గతేజ్ స్వామివారి కళ్యాణ ఘట్టంలో కొద్దిసేపు నిశ్శబ్దంగా ప్రార్థనలు చేశారు. ఇక ప్రేమంటే సినిమా టీం కూడా శ్రీవారి సేవలో పాల్గొంది. హీరో ప్రియదర్శి, హీరోయిన్ ఆనంది చిత్ర బృందంతో కలిసి ఆలయానికి చేరుకుని దర్శనం పూర్తి చేశారు. స్వామివారికి థ్యాంక్స్ చెప్తాను వచ్చానండి. ఆయన నాకు మంచి సినిమాలు ఇచ్చారు, మంచి లైఫ్ ఇచ్చారు. సో ఆయన థ్యాంక్స్ చెప్తున్నా వచ్చాను. ఆయనకి కృతజ్ఞతలు చెప్పాను. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపల్ పరిధిలో గ్లోబల్ సమ్మిట్ వేదిక ఖరారులో భాగంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క రెవెన్యూ అధికారులతో కలిసి స్థలాన్ని పరిశీలించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్ లో వచ్చే నెల 8-9 తేదీల్లో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయాల్సిన మౌలిక వస్తువులపై ఈ బృందం సమగ్రంగా సమీక్ష చేసింది. కడపలో పరకామణి కేసు విచారణ వేగంగా సాగుతున్న వేళ సాక్షుల భద్రతపై కొత్తగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ ఈ అంశంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వివేక హత్య కేసులో సాక్షులను ఎలా తొలగించారో అదే తరహాలో ఇప్పుడు పరకామణి కేసులో కూడా సాక్షులను లక్ష్యంగా తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని నరసింహ యాదవ్ పేర్కొన్నారు. దానికి ఏదైతే అక్కడ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దానికి సంబంధించి నా పేరు చెప్పమని, అంటే కరుణాకర్ రెడ్డి పేరు చెప్పమని సతీష్ కుమార్ పై ఒత్తిడి తెచ్చారు. కాబట్టి అతను ఆత్మహత్య చేసుకున్నారనే విధంగా ప్రెస్ మీట్ లో మాట్లాడిన కరుణాకర్ రెడ్డి ఈ రోజు ఒకటే ప్రశ్నిస్తాను. ఏదైతే నిన్న జరిగిన వెంటనే వాళ్ళ కుటుంబ సభ్యులు ఏదైతే హత్య చేశారో అనే వాళ్ళు స్పష్టంగా కూడా చెప్పారు, కంప్లైంట్ కూడా ఇచ్చారు. దీనికి ఏమని సమాధానం చెప్తాడు కరుణాకర్ రెడ్డి? ఈ విధంగా మీరు చూస్తే మీ యొక్క వైసీపీ నేతల చరిత్ర ఒకసారి చూస్తే పరటాల రవి హత్య కేసుకు సంబంధించి అదే మాదిరిగా చంపేయడం కొంతమందిని, అదే విధంగా బాబాయ్ హత్యకు సంబంధించి సాక్షులు అంటామా లేదా ఇతరత్రా ఉన్న వాళ్ళని హత్యలు చేసి చంపడం. ఇప్పుడు సాక్షాత్తు కలియుగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఉండి లెక్కింపుకు సంబంధించిన పరకామని అన్ని కూడా బయట. హైదరాబాద్ లో పైరసీపై జరుగుతున్న చర్యలకు స్పందించిన మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగంగా మాట్లాడారు. ఐబొమ్మ వంటి పైరసీ వెబ్సైట్లు సవాలు విసురుతుంటే తట్టుకోలేకపోయానని చెప్పారు. ఎంతో మంది కళాకారులు, టెక్నీషియన్లు ఎన్నో నెలలు శ్రమించి తెరపైకి తీసుకొచ్చిన సినిమాలను ఒకరు అప్పనంగా దోచుకుంటే తీవ్రమైన బాధ కలిగేదని పేర్కొన్నారు. పైరసీ అనే మహమ్మారి ప్రతి ఒక్కళ్ళు ఇంట్రెస్ట్ మీద ఆధారపడి ఉన్నారు. ఇంతమంది కష్టాన్ని ఒకడు అప్పనంగా వచ్చి దోచుకుంటుంటే, దౌర్జన్యంగా వాడు ఎదురు సవాళ్ళు ఇసురుతుంటే ఇది తట్టుకోలేని పరిస్థితి. సో ఇలాంటి వాటికి మార్గం ఏమిటి, ఎలా బయటపడాలి అనే దాని మీద తర్జన భర్జన పడుతున్న సమయంలో గత కమిషనర్ సివి ఆనంద్ గారి ఆధ్వర్యంలోనూ, అప్పుడు ఏఎస్పీ కవిత గారు, శ్రీనివాస్ గారు, మళ్ళీ ఇది ఇలాగే ఉంటుందా, ఇలా కుంటుపడిపోతుందా, ఇలాగే తెరమరుగైపోతున్న సమయంలో సినిమా. హైదరాబాద్ సిపి సజ్జనార్ ఐబొమ్మ రవి పేరుతో నడుస్తున్న పైరసీ రాకెట్ పై కీలక విషయాలను వెల్లడించారు. ఓటీటీ ప్లాట్ఫామ్లలో విడుదలయ్యే కొత్త సినిమాలను అత్యాధునిక టెక్నాలజీతో స్క్రీన్ రికార్డింగ్ చేసి వాటిని అధిక నాణ్యతతో వివిధ వెబ్సైట్లో అప్లోడ్ చేసే పనిలో రవి కీలక పాత్ర పోషించినట్లు తెలిపారు. కొత్తగా విడుదలయ్యే చిత్రాలను సీక్రెట్ కెమెరాల సాయంతో రికార్డ్ చేసి ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా క్లియర్ క్వాలిటీకి ఎడిట్ చేసినట్లు తెలిపారు. ఈ ఒక్క పైరసీ ర్యాకెట్ని ఆమె రన్ చేయడం జరిగింది. సో దాన్ని వీళ్ళు ఎవరెవరు ఉన్నారు, ఆయనకి ఈ ఒక్క స్కీమ్లో ఎవరెవరు హెల్ప్ చేశారనే పైన కూడా మనము లోతుగా ఆయనను పోలీస్ కస్టడీ తీసుకొని మనము ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. మొత్తం ఆమె ఈ ఒక్క ఫిలిం చూపించడం ఒక ఎత్తు అయితే, ఇంకోటి వైపు ఆన్లైన్ బెట్టింగ్